మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదం ఘటనపై అయితే ఫోరెన్సిక్ నిపుణులు అయితే ఒక నివేదికను అయితే తయారు చేశారు. అయితే బాడీలు కూడా సపరేట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి మన కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ ఫోరెన్సిక్ నిపుణులు మనతో ఉన్నారు. సార్, బస్సు ఘటన ప్రమాదం జరిగింది, చాలా మంది చనిపోయారు, 19 మంది చాలా కాలిపోయినారు. ఈ సంఘటన ఎలా జరిగింది అనుకోవచ్చు? ఇది యాక్సిడెంట్ అని ఇంక అందరికీ తెలిసిండేది. ఒక బైక్ వచ్చి గుద్దడం వలన గుద్దుకోవడం వలన మనకు మంటలు చెలరేగి అందరు చనిపోయినారని. మనం టోటల్గా అయితే ఇప్పుడు ఒక 19 బాడీలు రికవర్ చేసినాము. దాంట్లో 2 పిల్లలవి, 17 పెద్దవాళ్ళవి. అవి ఖచ్చితంగా ఎవరి బాడీలు ఎవరికి సంబంధించినటువంటిది మనకు DNA కోసం టిష్యూస్ తీసిపెట్టినాము. వాటి రిజల్ట్ వచ్చిన తర్వాత మనం కన్ఫర్మ్గా చేసుకుని ఆ బంధువులకు పోలీస్ వాళ్ళు ఆ బాడీస్ని వాళ్ళకి అప్పచెప్తారు. దాదాపు బాడీలు అంటే కాలిపోవడం 50% నుండి 60% అంటున్నారు. ఎంత దాకా కాలిపోయాయి సార్ బాడీలు? అన్నీ 100% కాలిపోయినాయి. 50-60%తో కాలిపోయిన బాడీలు లేవు. ఆల్మోస్ట్ అన్ని బాడీస్ చాలా వరకు బొగ్గు అయిపోయినాయి. 100% బర్న్స్ అన్నీ కూడా. ఇప్పుడు వాళ్ళ బంధువులు గుర్తించే కూడా లేదు సార్. ఎలా ఇప్పుడు కొందరిని ఎలా గుర్తించారు? కొందరు ఏమో సీట్ నెంబర్లు వేసి బాడీస్ రెడీ చేస్తారు. ఎలా గుర్తించారు? ఏమైనా కొన్ని ఒక 2-3 బాటిల మీద మనకు నగలు దొరికినాయి. వాటి ఆధారంగా ఏమైనా గుర్తుపడితే పట్టచ్చు. మిగతా బాడీలను మటుకు గుర్తుపట్టాలంటే DNA సహాయం తీసుకోవాల్సిందే, లేకుంటే కొంచెం కష్టమే గుర్తుపట్టడం. ఈ బాడీలని ఎన్ని రోజుల్లో DNA చేసి అప్పగించే అవకాశం ఉంటుంది సార్? ఈ రోజు టిష్యూస్ అయితే ఇస్తున్నాం సార్ FSL వాళ్ళకు. మళ్ళీ వాళ్ళ ప్రొసీజర్ ప్రాసెస్ ఎట్లుంటుందో మనకు తెలియదు. సో గవర్నమెంట్ రిక్వెస్ట్ మేరకు వాళ్ళు కూడా ఎర్లియస్ట్ పాసిబుల్ చేసి ఇస్తారని అనుకుంటున్నాం. సో 1-2 డేస్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావచ్చేమో. మరి సంఘటన స్థలానికి ఎవరైనా బంధువులు వాళ్ళ బంధువులు వచ్చి ఐడెంటిఫికేషన్కి ఏమైనా కొందరు ఏమైనా వచ్చారా సార్? ఏమైనా అది SP గారు, కలెక్టర్ గారు దాన్ని చూస్తూ ఉన్నారు. మేము ఈ ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి దాని గురించి నేను కామెంట్ చేయడం కరెక్ట్గా. ఏమన్నా ఎక్స్ప్లోజివ్స్ ఏమన్నా మీరు గుర్తించారా? అంత మంటలు రానికి కారణం ఏముంటుంది? మొత్తం మీద ఒక 2 నిమిషాలు మొత్తం కాలిపోయింది కదా. ఏమన్నా ఎక్స్ప్లోజివ్స్ అట్లాంటివి ఏమన్నా గుర్తించారా? మాకు తెలిసి లేదు. అది ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఆ టీం చెప్పాల్సిందే వాటి గురించి మేము మాట్లాడడం సైంటిఫిక్ కాదు సార్. థ్యాంక్ యూ. ఏదైతే బస్సు సంఘటన జరిగిందో వాళ్ళ బాడీలు కూడా మొత్తం మీద DNA చేసి బాడీలు అయితే బంధువులకు అప్పగా చెప్పడం అయితే జరుగుతుంది అని చెప్పేసి ఫోరెన్సిక్ నిపుణులు అయితే చెప్తారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నామోతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.